హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. స్పేస్ సిల్క్ శారీస్ మీషో నుంచి షేర్ చేయమనేసి అయితే కనుక చాలా కామెంట్స్ అయితే రీసెంట్గా నేను చూశానండి. సో అందుకోసం అయితే కనుక ఈరోజు నేను మీకు చక్కని స్పేస్ సిల్క్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేయడానికి తీసుకొచ్చున్నాను. ఇవి ప్రజెంట్ మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నవి, ప్రజెంట్ మనకి మీషోలో కూడా దొరుకుతున్నటువంటి చక్కని కలెక్షన్స్. అండ్ మీకు ఇంకొకటి కూడా చెప్తాను, వీటిల్లో అయితే కనుక మీకు కొన్నిట్లో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నాకు నచ్చిన డిఫరెంట్ కలర్స్ని బట్టి అయితే కనుక తీసుకొచ్చాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి, అన్నీ కూడా అండర్ బడ్జెట్ అండ్ కాక్టైల్ పార్టీస్కి వీటన్నిటికీ కూడా మీరు చాలా చక్కగా ట్రెండింగ్గా అయితే కనుక కట్టుకోదగినట్టుగా ఉన్నాయి. అలాగే ఏదో ఒక శుక్రవారానికి కొంచెం ట్రెడిషనల్ లుక్కే కాకోకుండా కొంచెం ఫ్యాన్సీ టచ్గా కూడా ఇవి బాగుంటాయి, ఎక్కడికైనా బొట్టు కట్లా వెళ్తున్నప్పుడు కూడా. సో మనకి కొంచెం ఉండేలాగా, అండ్ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికైనా కట్టుకోవాలనుకున్నా ఫ్యాన్సీ లుక్ కావాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయండి. ఇది ఏంటంటే మెయిన్గా ఇది ఫోల్డింగ్ ఇట్లా వచ్చిందనమాట మడతల్లోనే. ఇక్కడ చూడండి బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ మెయిన్గా ఈ బటర్ఫ్లై బార్డర్ అనేది దీనికి బాగా హైలైట్ అవుతుంది. శారీ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. దీనిలో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నేను తీసుకొచ్చేటువంటి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. నేను చాలా జాగ్రత్తగానే జాగ్రత్తగా తీసుకొస్తాను కాబట్టి వీటి లింక్స్ పెడతాను. లేదు ఒకవేళ వేరే కలర్కి వెళ్ళాలనుకుంటే ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు పక్కనే ఇంకా వేరే శారీస్ కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు ఇంకేదైనా ఆ కలర్ని చూస్ చేసుకోవాలనుకున్నా కానీ చూస్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక గోల్డ్ కలర్ మీద, అండ్ ఈ గోల్డ్ కలర్ కూడా ఫుల్ ట్రెండ్ ఉంది అండ్ డిఫరెంట్ వర్క్ వచ్చింది కూడా. ఫస్ట్ మనమే షేర్ చేసాం, ఆ తర్వాత అది ఫుల్ వైరల్ అయిపోయింది. సో చాలామంది సెలబ్రిటీస్ కూడా చేశారు, చాలామంది లైక్ యూట్యూబర్స్ ఇన్స్టాలో కూడా సేల్స్ కట్టుకోవడం అంతా కూడా జరిగింది. ఇది ఒక లేటెస్ట్ డిజైన్ విత్ అయితే కనుక వర్క్తో వచ్చింది. అది మగ్గం వర్క్ అండి. ఇది కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇట్లాగా వర్క్ తీసుకున్నాను. సీక్వెన్స్ ప్యాటర్న్లో ఓపెన్ చేసి నేను మీకు చూపించేస్తాను. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్తో అయితే కనుక ఇలా సెట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా కొంచెం సింపుల్గా ఉండాలి, స్పేస్ సిల్క్లో కావాలనుకుంటే పేస్టల్ కలర్స్ మీద అయితే కనుక దీన్ని తీసుకొచ్చాను. ఇట్లా స్టోన్ వర్క్ బార్డర్ అయితే కనుక దీనికి వస్తుంది. ఇది కూడా చాలా మంచి ఫ్లోయీ మెటీరియల్ పైన అయితే ఉంటుంది అనమాట. కొంచెం ఇంగ్లీష్ పేస్టల్ కలర్స్ కూడా మనకి ఇందులో దొరుకుతున్నాయండి. సో రెడ్ కూడా చాలా బాగా కనబడుతుంది కాబట్టి నేను లైక్ ఇది ఎట్లా రెడ్ కూడా కాదు, యాక్చువల్గా బ్రైట్ పింక్ పైన కొంచెం షేడ్ మిక్స్ ఉందండి. ఆ కాన్సెప్ట్ మీద అయితే కనుక ఉంది, పింకిష్ రెడ్ లాగా. దాని మీద అయితే కనుక ఈ వైట్ కలర్ స్టోన్స్ కూడా చాలా బాగా అయితే కనుక కనపడుతున్నాయి. నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు మీషోలో ఫుల్ ట్రెండ్లో నడుస్తున్నటువంటి డిఫరెంట్ కలర్స్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్స్లో అయితే కనుక ఈ ప్యాటర్న్ కూడా ఇప్పుడైతే ఫుల్ వైరల్ అవుతుంది. సో నేనైతే దీన్ని కూడా తెప్పించాను. సో ఎలా ఉంటుందో చూద్దాం అనేసి వీటన్నిటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా కూడా మనకి ఇట్లాగా మోతీ వర్క్ లాగా అయితే కనుక వచ్చింది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా మీరు అయితే కనుక ట్రై చేయొచ్చు. సో 1 by 1గా అయితే కనుక శారీస్ ఇప్పుడు మీకు చూపించేస్తాను. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసుకోండి, మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే హ్యాపీగా అయితే కనుక మీరు పర్చేజ్ అయితే కనుక చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కనుక ఈ శారీతోనే స్టార్ట్ చేద్దాము. చాలా కొత్తగా వచ్చింది మనకి ఇది మీషోలో, ఇంకెవ్వరు కూడా దీని మీద ఇంతవరకు రివ్యూ ఇవ్వనటువంటి శారీ నన్ను అడిగితే. సో ఇదైతే కనుక మనకి శారీ కాంబినేషన్ అండి. ఇదైతే కనుక బ్లౌజ్. సో బ్లౌజ్ అయితే ఈ విధంగా మనకి చక్కగా ఈ వర్క్ వస్తుంది అనమాట. మెయిన్ దీని అందం అయితే మాత్రం ఇలాగ వర్క్ వచ్చినటువంటి ఈ బ్లౌజ్ అండి. నేను చెప్పడం మర్చిపోయి వాళ్ళు నేను కట్టుకున్నటువంటి ఈ శారీ కూడా మీషో నుంచి తీసుకున్నాను. వర్క్ వచ్చినటువంటి ఈ స్కాలప్ బార్డర్తో అయితే కనుక వచ్చింది. సైడ్లో కూడా ఫోటో అయితే యాడ్ చేస్తాను, సో మీకు లుక్ ఎలా ఉందో కూడా అర్థమవుతుంది. సో శారీ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. ఇదైతే కనుక మనకి ఇలాగా అక్కడక్కడ కూడా వర్క్ అండ్ కింద అంతా కూడా ఇట్లా మనకి ఎల్బో లెంత్ హ్యాండ్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో వేసుకున్నప్పుడు అయితే కనుక మీకు కంప్లీట్గా లుక్ అనేది హెవీ ఉంటుంది. ఇది హెవీగా వచ్చేసింది కాబట్టి శారీ అయితే కనుక మనకి ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ శారీస్ రివ్యూస్ కూడా కావాలని కూడా అడుగున్నారు కాబట్టి సో చూడండి, దీనిలో కూడా లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ అన్నీ వచ్చేసాయి. నేనైతే కనుక ఇలాగా స్కై బ్లూ మీద షేడ్ పైన తీసుకున్నాను. ఇదంతా కూడా స్పేస్ సిల్క్ మెటీరియల్ పైన చాలా చక్కగా చాలా లేటెస్ట్గా వచ్చింది. మీరు ఒకవేళ మీ టచ్ మీ మార్క్ లాగా ఏదైనా ఇవ్వాలనుకుంటే కనుక ఏదైనా సింపుల్ లేస్ బార్డర్స్ లాంటివి తీసుకుని కూడా మీరైతే క్రియేటివిటీ చేసుకోవచ్చు. సో ఇదైతే కనుక ఓవరాల్గా స్పేస్ సిల్క్ శారీ అండి. ఇంకేదైనా డార్క్ బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. అండ్ ఇంకేదానికైనా మ్యాచింగ్ వస్తుంది అనుకుంటే కూడా మీరు ఈ మోతీ వర్క్లో అయితే కనుక బ్లౌజ్ కూడా వేసుకుని కూడా లుక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే కనుక ఓవరాల్గా శారీ అండ్ బ్లౌజ్తో కంప్లీట్ కాంబినేషన్ అనేది ఇలా ఉంటుంది. కావాలనుకునే వారు చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. సింపుల్ ఉంటుందండి, బ్లౌజ్తో మీరు లుక్ అనేది హై ఇవ్వచ్చు. ఇది ఒక శారీ.
అండ్ నెక్స్ట్ మన సెకండ్ శారీ అయితే కనుక నేను రెడ్లో తీసుకున్నానని చెప్పాను, పింకిష్ రెడ్లో తీసుకున్నానని చెప్పాను కదా. ఇది కూడా స్కాలప్ కట్లో వస్తుంది, స్టోన్ వర్క్లో అయితే కనుక వస్తుంది. చాలా బాగుంటుంది, వేసినప్పుడు కూడా చాలా బాగా కనబడుతుంది. బ్రైట్ ఐ క్యాచీ కలర్. అండ్ ఎవరికి నచ్చదు చెప్పండి, ఇలాంటి కలర్స్ అందరికీ నచ్చుతాయి కదా, అందరికీ కూడా చాలా బాగా సూట్ అవుతాయి. ఇదైతే కనుక స్టార్టింగ్ మనకి బ్లౌజ్ నుంచి చూస్తున్నామండి. ఇదైతే కనుక స్కాలప్ కట్లో మనకైతే కనుక ఇక్కడ హ్యాండ్స్కి అది వాడుకోవడానికి కూడా బార్డర్ లాగా ఇచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ అయితే కనుక ఇట్లా కల్నేత షేడ్ రెడ్ అండ్ పింక్ మిక్స్ మీద అయితే కనుక శారీ అనేది ఇలాగే వెళ్తూ వచ్చింది. కింది సైడ్ అంతా కూడా మనకి సేమ్ స్కాలప్ కట్లో ఆ స్టోన్ వర్క్లో అయితే కనుక బార్డర్ అనేది తీసేసుకున్నారు. ఇదైతే కనుక మనకి బార్డర్ పైన సైడ్ ఉండేటువంటి పార్ట్ అనమాట, డిజైన్ అనేది. సో మనకి శారీ వేసినప్పుడు లుక్ ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇదైతే కనుక మనకి పళ్ళు వచ్చేసి 4 సైడ్స్లలో కూడా డిజైన్ తీసేసుకుని అయితే కనుక ఈ విధంగా క్రియేట్ చేశారండి. మెయిన్ దీని అందం కలర్ బాగుంది, మంచి కలర్ కాంబినేషన్కి ఏంటంటే ఈ స్టోన్ వర్క్ అనేది ఒక బ్యూటీ అయితే కనుక తీసుకొచ్చాయి లుక్. సో ఇదైతే కనుక మీరు ఇంకా క్లోజప్ లుక్లో చూసుకోవచ్చు. ఫ్యాబ్రిక్, దాని డిజైన్, డీటెయిలింగ్ అండ్ కట్ అంతా కూడా ఇలా అయితే కనుక వస్తుందన్నమాట. ఇది మన సెకండ్ శారీ. నెక్స్ట్ అయితే కనుక అండి పేస్టల్ కలర్స్ కావాలనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ అని అడిగితే ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు. అండ్ డార్క్ బ్లౌజ్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్గా కూడా కుట్టించుకున్నా కానీ క్లాస్ ఉంటుంది. యంగ్స్టర్స్ దగ్గర నుంచి కాస్త మోడర్న్ టచ్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ సారీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడైతే కనుక ఫుల్ వైర్లో అవుతున్నటువంటి శారీ కదా అండి. ఇదైతే కనుక మనకి స్టోన్ వర్క్తో మనకి ఇక్కడ నుంచి అయితే కనుక పళ్ళు అనేది స్టార్ట్ అయిపోతూ కంప్లీట్ అయితే కనుక శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. ప్రీమియం క్వాలిటీ ఉందండి, క్వాలిటీ గురించి % కూడా మీకు డౌట్ లేదు. అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది చెప్పాలంటే. ఇక్కడ చూడండి, నేను ఎంతవరకు మీకు పైకి అయితే లేపుతున్నాను చూడొచ్చు మీరు, హైట్ కోసం నేను కింద బార్డర్ని కవర్ చేయడానికి. సో ఆ పరంగా కూడా చాలా చక్కగా ఉంది. కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా ఇలాగే వస్తూ ఇదైతే కనుక బ్లౌజ్ కూడా సింపుల్ ఒక వర్క్ అయితే కనుక తీసేసుకున్నారు. ఈ విధంగా స్టోన్ వర్క్ మీకు క్లోజప్ లుక్ చేస్తున్నానండి, అర్థమవుతుందని అనుకుంటున్నాను. దీంట్లో బ్లూ అండ్ మీకు లైక్ ఇటు సైడ్ బ్లూ వచ్చింది, ఇక్కడ చూసుకోండి మీకు అర్థమవుతుంది. కల్నేత షేడ్ పైన వచ్చింది కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇదైతే కనుక లేస్ బార్డర్తో మనకి కాంబినేషన్ అనేది ఇలా వస్తుంది. సో పేస్టల్ కలర్స్ టచ్ కావాలనుకున్నప్పుడు కాస్త ఇది చూడండి, ఇది కూడా మంచిగా కనబడుతుంది. చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో వచ్చింది. కట్టుకోవచ్చు ఈజీగా కూడా, మీరు క్యారీ చేయగలుగుతారు. యంగ్స్టర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా బాగుంటాయి. ఇలా ఉంటుంది. కాస్త కాలేజీలో ఏమైనా పార్టీస్, ఫంక్షన్స్ అట్లాంటివి అన్నిటికీ కూడా ఇవి బాగుంటాయి. కాస్త యంగ్స్టర్స్, లెక్చరర్స్, టీచర్స్ అందరికీ కూడా ఇవి బాగుంటాయండి. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో పిల్లలకైనా పెద్దలకైనా కానీ ఇలాంటివి కూడా ఉండాలి ఖచ్చితంగా మన దగ్గర, పార్టీ వేర్ రిలేటెడ్గా కూడా. నెక్స్ట్ అయితే ఈ శారీ అండి. ఇదేంటంటే గోల్డ్లో మనకి ఇట్లాగా కల్నేత గ్రీన్ షేడ్ పైన అయితే కనుక వచ్చేసి మొత్తం అంతా కూడా ఇట్లాగా వర్క్ వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ పైన అయితే కనుక తీసుకొచ్చాను. ఇదైతే కనుక మనం పళ్ళు నుండి అయితే కనుక చూడబోతున్నామండి. పళ్ళు అంతా కూడా ఇట్లాగా వర్క్ వచ్చింది. ఫ్లోయీ మెటీరియల్ ఉంటుంది, మీకు ఎక్కడ కూడా స్టిఫ్నెస్ అయితే ఉండదు. క్వాలిటీ చాలా బాగుంది. గోల్డ్ అండ్ గ్రీన్ కల్నేత పైన అయితే కనుక మనకి శారీ కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. మీకు చక్కగా మౌల్డీ ఉంటుందండి, ఏం లైక్ ఇబ్బంది పెట్టదు శారీ. మీకైతే కట్టుకున్నప్పుడు కూడా ఇలా స్టైల్ చేసుకోవచ్చు. చూసారా అసలు ఎంత బాగుందో, వేస్తేనే చాలా బాగుందండి, కట్టుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్లాంటి శారీస్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి కూడా. సో ఎప్పుడైనా కాస్త పార్టీ వేర్ కావాలనుకున్నప్పుడు తీసుకోవాలి కదా. ఇదైతే కనుక శారీ అంతా కూడా కంటిన్యూషన్, మిడిల్లో కుచ్చుల దగ్గర అయితే కనుక బూటీ అనేది తీసేసుకుని కింద అంతా కూడా ఆ వర్క్ అయితే కనుక ఇస్తూ కంటిన్యూషన్ అయితే కనుక ఇలా వెళ్ళిపోయి శారీ అయితే కనుక మనకి కట్చంగ్ ప్యాటర్న్ ఇలా అయితే కనుక ఇచ్చారు. సేమ్ దీనిలోనే మీకు బ్లౌజ్ పీస్ అయితే కనుక వచ్చేసింది. సేమ్ డిజైన్ అంతా కూడా తీసేసుకుని ఈ విధంగా అయితే కనుక ఇచ్చేసారనమాట. ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అండి. ట్రెండింగ్ కలర్, ఇప్పట్లో ఇదైతే కనుక అస్సలు ఓల్డ్ అవ్వదు, మీరు హ్యాపీగా కట్టుకుని వెళ్ళవచ్చు ఎక్కడికైనా కానీ. ఇదైతే కనుక శారీలోనే సేమ్ టు సేమ్ ప్యాటర్న్తో అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇలా వస్తుంది. బాగుంటుంది, కట్టుకున్నప్పుడు డెఫినెట్గా ట్రై చేయాలి మీరు. ఇదైతే కనుక బ్లౌజ్ పీస్, ఇది 80 సెంటీమీటర్తో అయితే కనుక బ్లౌజ్ పీస్ అనేది వచ్చిందనమాట. ఇలా హ్యాండ్స్ దగ్గర అయితే కనుక వర్క్ అదంతా కూడా వచ్చేసింది, ఇలా వచ్చేస్తుందండి. ఓకేనా, ఇది ఒక న్యూ శారీ. ఇది మన 4th శారీ. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తానండి. ఇదేంటంటే కనుక మెయిన్ మీరు చూసుకున్నట్లయితే దీనికి ఏదైతే వర్క్ బార్డర్ వచ్చిందో అది బాగా హైలైట్ అయిందనమాట. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు. ఇది కూడా చాలా లేటెస్ట్గా వచ్చిన క్యాటలాగ్ మనకి మీషోలో అండ్ మార్కెట్లో కూడా. ఇది బటర్ఫ్లై బార్డర్తో అయితే కనుక వస్తుందండి. దీని అందం అంతా కూడా దీని బార్డర్ చాలా సింపుల్గా ఉంటుంది, కట్టుకున్నప్పుడు వెరీ క్లాస్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. కలర్ కాంబినేషన్ ఉన్న అన్నిట్లో కూడా ఇది చాలా బ్రైట్ లుక్ ఉన్నటువంటి కాంబినేషన్ అండి. సో ఇట్లా ఉంటుంది, మీకు డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేను ఇవన్నీ పర్చేస్ చేసేసాను. సో ఇదైతే కనుక మీకు షేర్ చేస్తున్నాను. లింక్స్ అయితే ఎలాగూ ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక పళ్ళు అంతా కూడా మీకైతే మాత్రం
కంటిన్యూషన్, ఇంకా మధ్యలో ఎక్కడ ఏది ఉండదండి. డార్క్ బ్లూ పైన అయితే కనుక మనకి సింపుల్గా ఈ స్కాలప్ కట్ బటర్ఫ్లైతో అయితే కనుక వచ్చినటువంటి ఈ ప్యాటర్న్ మీరు వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. స్టోన్ వర్క్ అనేది దీనికి బాగా హైలైట్ లుక్ అయితే కనుక తీసుకొస్తూ వచ్చింది. బ్లూ చాలా బాగుంది, బ్రైట్ లుక్ ఉంటుంది. మీకు ఈరోజు నేను పేస్టల్ కలర్స్ షేర్ చేసా, డార్క్ కలర్స్ కూడా షేర్ చేసా, లైక్ పింక్ కావచ్చు అండ్ గోల్డ్ కూడా మంచి డార్కే ఉందండి. అండ్ ఇది మీకు పేస్టల్ ఉంది, ఇంగ్లీష్ కలర్లో అయితే కనుక దీన్ని కూడా నేను మీకు పేస్టల్లోనే షేర్ చేశాను. స్టార్టింగ్ సారీ కూడా మనకి పేస్టల్లోనే ఉండింది, ఇది కూడా పేస్టల్లోనే ఉండింది. అట్లా మొత్తం అన్ని చాయిసెస్ వరకు కూడా కనెక్ట్ అవ్వాలని ఈరోజు అయితే కనుక ఓవరాల్ మన వీడియో ఉందని చెప్పొచ్చు. ఇదైతే కనుక సారీ అండి. ఓవరాల్గా మీకు సారీ కంటిన్యూషన్ రన్నింగ్ బ్లౌజ్తో అయితే కనుక ఇలాగే వచ్చేస్తుంది. సో తీసి పెట్టేసుకోండి నచ్చింది అనుకుంటే. ఈ కలర్ చాలా బాగుందండి ఉన్న అన్నిటిలో. సో ఇది కూడా మంచి, ఈ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదైతే కనుక మీకు సారీ లెంత్, బ్లౌజ్ ఒకసారి చూసేసుకుంటే, నెక్స్ట్ అయితే కనుక మరొక మంచి పార్టీవేర్ అంటే లైక్ పేస్టల్ కలర్స్లో వచ్చినటువంటి మరొక డిజైన్ కూడా చూపించేస్తాను. తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి. ఇంకా కూడా కానట్లయితే కనుక సో డైలీ అప్డేట్స్లో అయితే కనుక డిఫరెంట్ కంటెంట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి కాబట్టి మన వీడియోస్ మీ షాపింగ్ అయితే కనుక చాలా చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. ఈ సారీ కూడా చాలా బాగుంది, మంచి స్టోన్ వర్క్లో అయితే కనుక వచ్చేస్తూ. అండ్ సారీ అయితే కనుక ఓపెన్ చేసేసుకుందాము. పార్టీవేర్ వాటికైతే ఇది చాలా బాగుంటుందండి. స్టార్టింగ్లో ఒకసారి నేను మీకు చూపించాను, దీని మీద నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. అయితే అప్పుడు స్టాక్అవుట్ అయిపోయిందండి. అస్సలు ఈ కలర్ మళ్ళీ రాలేదు మీషోలో. డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కానీ నేను మీకు డార్క్ బ్లూ షేర్ చేసా, ఇందులోనే డార్క్ పింక్ షేర్ చేసా, అవి కూడా మీకు రీల్స్ ఇచ్చా. మళ్ళీ ఇది రీస్టాక్ అయింది చాలా మంత్స్ తర్వాత, ఐ థింక్ 2 months. సో 60 days ఆ తర్వాత అయితే కనుక మీరు ఒకసారి చూడాలండి. నేను కూడా రీల్ ఎప్పుడు పోస్ట్ చేశానని. ఇదైతే కనుక ట్రెండింగ్ ఉందన్నమాట. మీకు ఇలా చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా స్టోన్ వర్క్తో అయితే కనుక హైలైట్ అవుతూ ఈ బార్డర్ అనేది చాలా బాగా హైలైట్ అయింది. దీనిలో డార్క్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ కూడా ఉన్నాయి. మీ స్కిన్ టోన్కి, మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో కంటిన్యూషన్ చూసుకున్నట్లయితే కనుక సారీ అంతా కూడా ఇంకా మనకి ఇలాగే వెళ్తుందనమాట. ఈ లెంత్ కూడా చాలా పెచ్చు ఉందండి, హ్యాపీగా కట్టేసుకోవచ్చు మీరు. ఇదంతా సారీ అంతా ఇంకా మనకి ఇలాగే వెళ్తుంది. స్టోన్ వర్క్ కింద సైడ్ అంతా కూడా మనకి ఇలాగా తీసేసుకుని కిందంతా బార్డర్ కాంబినేషన్తో అయితే కనుక చక్కగా ఇలా వస్తూ, ఇదైతే కనుక మీకు బ్లౌజ్ పార్ట్ అనేది సపరేట్గా స్టిచ్చెస్ అయితే కనుక ఇచ్చున్నారు. సో ఇదైతే కనుక స్టోన్ వర్క్ అనేది మనకి బార్డర్ హ్యాండ్స్ కూడా ఇచ్చేసి అయితే కనుక ఇచ్చి పెట్టున్నారు అనమాట. సో ట్రెండింగ్ కలర్స్ అండ్ మంచి స్పేస్ సిల్క్ శారీస్తో అయితే కనుక ఈరోజు మన వీడియో అన్ని లేటెస్ట్వి మార్కెట్లోను మీషోలోను ఏది నచ్చినా కానీ తీసి పెట్టుకోవచ్చు. ఇది ఓవరాల్గా మీకు సారీ లుక్తో అయితే కనుక 6th సారీ లుక్తో సో మన వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. సో ఇవి ఫ్రెండ్స్ కలెక్షన్స్ అండ్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకా కూడా ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు అయితే కనుక మన శారీస్లో ఏ శారీ మీకు బాగా కనెక్ట్ అయిందో కూడా నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయొచ్చు. అండ్ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.